ఒక విదేశీ స్త్రీ అన్నింటినీ కోల్పోయింది, కాని దేవుని ద్వారా ఆశను కనుగొంది. రూతు కథలో ఉన్న ప్రేమ, విశ్వాసం, విమోచనం మీ జీవితాన్ని మార్చగలదు. రూతు గ్రంథం బైబిల్లో చిన్నదే కాని చాలా గొప్ప అర్థం దాగి ఉన్న పుస్తకం. ఇది న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటన వివరించింది. ప్రేమ, నమ్మకం, దేవుని ప్రణాళిక గురించి చెబుతుంది. ఎలిమెలేకు అనే వ్యక్తి కుటుంబం కరువు వల్ల బెత్లెహేం అనే ప్రాంతం నుండి మోయాబు దేశానికి వెళ్లి అక్కడ అతను చనిపోతాడు. అతని కుమారులు కూడా చనిపోతారు. తన భార్య నయోమి ఒంటరిగా మిగిలిపోతుంది. ఇద్దరు కోడళ్లు కలిగిన ఆమె కోడళ్లలో ఒకరు తిరిగి వెళ్ళిపోయింది. కాని రూతు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల తన జీవితమే మారిపోయింది. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియూ, నన్ను విడిచిపెట్టుమనియూ నన్ను బ్రతిమాలుకునవద్దు. నీవు వెళ్లి చోటికే నేను వచ్చదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇది విశ్వాసం మరియు ప్రేమకు గొప్ప ఉదాహరణ. రూతు పొలంలో పనిచేయడానికి వెళుతుంది. ఆమె బోయేజు అనే వ్యక్తి పొలంలో పనిచేస్తుంది. బోయేజు ఆమెను కాపాడతాడు, సహాయం చేస్తాడు. చిన్న విషయాల్లో కూడా దేవుడు పనిచేస్తాడు. నయోమి ఒక ప్రణాళిక చెబుతుంది. రూతు బోయేజు దగ్గరకు వెళ్లి సహాయం కోరుమని అడిగింది. బోయేజు ఆమెను గౌరవిస్తాడు. రూతును వివాహం చేసుకుంటాడు. వారి ద్వారా ఓబేదు జన్మిస్తాడు. ఈ ఓబేదు మనవడే ఇజ్రాయేలీయుల రాజైన దావీదు. రూతు యేసుక్రీస్తు వంశావళిలో భాగమవుతుంది. ఒక విదేశీ అన్యస్త్రీ దేవుని గొప్ప ప్రణాళికలో భాగమయ్యింది. దేవుని సమయాన్ని నమ్మడం చాలా ముఖ్యము. కష్టాల్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. విశ్వాసం జీవితాన్ని మారుస్తుంది. దేవుడు ఎవరినైనా ఉపయోగించగలడు. ప్రేమ ప్లస్ విశ్వాసం = ఆశీర్వాదం. రూతు గ్రంథం మనకేం చెబుతుంది? నీవు ఎవరైనా ఎక్కడ ఉన్నా దేవుని ప్రణాళికలో నీవు ముఖ్యమైన వ్యక్తివి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బైబిల్ వీడియోస్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. గాడ్ బ్లెస్ యూ.